హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా టిప్ నెంబర్ 1 ఊడుస్తాం కదా. మనం ఊడ్చడం అయిపోయాక ఇలా చెత్తని చాటలోకి ఎత్తుతూ ఉంటారు కదండి. సో ఇలా డైరెక్ట్ మనం చీపురుతోటి ఎత్తామనుకోండి, ఎంత ఎత్తినా కూడా ఎంతో కొంత కింద అనేది మిగిలిపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా పాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో తీసామనుకోండి చాలా బాగా వచ్చేస్తుందండి. ఇలాంటి కార్నర్స్లో కానీ స్కట్టింగ్ల మీద కానీ ఎంత ఫైన్ డస్ట్ ఉన్నా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. టిప్ నెంబర్ 2 చూడండి. స్టవ్ మీద ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకొని దీని మీద నేను ఒక కొబ్బరి చిప్పను అయితే పెట్టానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని దీంట్లో కల్లుప్పు వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకొని మనం స్పూన్ తోటి దీన్ని కలుపుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలి. ఈ సాల్ట్ అనేది కొద్దిగా హీట్ అయితే చాలండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం బాత్రూంలో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ పెట్టుకున్నామనుకోండి, మంచి సువాసన అయితే వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. మనం అంట్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి ఇలాగా మన కట్టు మీద పడుతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలి అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఏదైనా మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ అనేవి ముందుకు రాకుండా ఉంటుందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి. మనం పప్పుల్ని ఇలాంటి క్యాన్లలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. వర్షాకాలం వచ్చేసింది కదా, దీని వలన మాయిశ్చర్ వలన పప్పు అనేది తొందరగా పురుగు పడుతూ ఉంటుందండి. సో అలా పట్టకుండా ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వీటిని కనుక మనం ఆ పప్పు డబ్బాలో వేసి పెట్టుకున్నామనుకోండి, పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం దీనిని మెజర్ కప్పుగా కూడా యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 చూడండి. మనం క్యాండిల్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. క్యాండిల్ యూస్ చేస్తున్నప్పుడు అదంతా కారిపోయి ఆ క్యాండిల్ డ్రాప్స్ అనేవి కింద అంతా పడిపోయి అవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం క్యాండిల్ని వెలిగించినప్పుడు ఇలాంటి ప్రమిద ఏదైనా తీసుకొని దాంట్లో కనుక పెట్టామనుకోండి, అది కారినా కూడా ప్రమిదలోనే పడుతుంది. అంతేకాకుండా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో చేయి అనేది కాలకుండా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 చూడండి. ఇలాంటి ఒక హ్యాంగర్ని అయితే తీసుకున్నానమాట. దీనికి మనకి ప్లక్కర్స్ కానీ క్లిప్పులు కానీ ఉంటాయి కదండి. వీటన్నిటిని ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామనుకోండి, చక్కగా అన్నిటిని ఒక దగ్గరే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. వెతుక్కునే అవసరం లేకుండా దీనిని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నామనుకోండి, ఈజీగా తీసుకోవడానికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 7 చూడండి. కొంతమందికి జడలు సన్నగా ఉండడం వల్ల ఈ సెంటర్ క్లిప్ అనేది జారిపోతూ ఉంటుంది, సరిగ్గా ఆగదు కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, దీన్ని తీసుకొని మనం ఈ పెట్టుకునేది ఉంటుంది కదా వెనక వైపు, దానికి రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కనుక మనం జడకి పెట్టుకున్నామనుకోండి, అస్సలు జారకుండా చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ తప్పకుండా వర్క్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 చూడండి. ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, వీటిని యూస్ చేశాక మళ్ళీ మనం అలాగే పెట్టేసామనుకోండి, కింద ఈ ఆయిల్ అంతా కింద అంటుతుంది. సో అలా కాకుండా ఇలాంటి ఖాళీ అయిన స్వీట్ బాక్సులు కానీ ఏవైనా ఉంటే అవి పెట్టేసుకొని దాంట్లో కనుక పెట్టామనుకోండి, మనకి ఆయిల్ అనేది కింద అంటకుండా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 9 చూడండి. ఇలాంటి పెయిన్ కిల్లర్ స్ప్రేస్ కానీ డియోడ్రెంట్ స్ప్రేస్ కానీ అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి కదండి. సో ఇవి అయిపోయాక వేస్ట్గా పడేయకుండా చక్కగా మనం రీయూస్ చేసుకోవచ్చండి. చూడండి. వీటికి నా దగ్గర వాల్ స్టిక్కర్లు ఉన్నాయండి, వాటిని అతికిస్తున్నాను. ఒకవేళ ఇవి లేకపోయినా మన దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా కూడా అతికించుకోవచ్చండి. నేను ఇలాగా రెండింటికి అతికించుకున్నాను అనమాట. ఒకవేళ సీడీ లేకపోయినా ఏదైనా అట్ట ముక్కకైనా అతికించుకోవచ్చండి. నెక్స్ట్ ఇలాగా ఆల్ఫిక్స్ గమ్ తోటి అతికిస్తున్నానండి.
చూడండి ఇలాగా అతికించుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఆరిపోతుంది. నెక్స్ట్ దీనిని చక్కగా మనం బ్యాంగిల్ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 10. చూడండి నేను ఇక్కడ ఖాళీ అయిన జామ్ డబ్బాని తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా బియ్యంని అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా టాల్కమ్ పౌడర్ని వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే నాప్థలిన్ బాల్స్ కూడా దంచి వేసానండి. నేను ఆ క్లిప్ మిస్ అయిందనమాట. నెక్స్ట్ ఈ మూతకి ఇలా హోల్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని మనకి కప్బోర్డ్స్లో ఈ వర్షాకాలం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఈ బట్టల మధ్యలో ఈ డబ్బాని పెట్టుకున్నామనుకోండి, చక్కటి సువాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 11. స్వీట్స్ బయట ఉంచేసామనుకోండి చీమలు పడుతూ ఉంటాయి కదా, ఒక ప్లేట్లో నీళ్లు పోసేసి పెడుతూ ఉంటారు. కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ స్వీట్ అడుగున అంతా నీరు అవుతుందండి. ఇక్కడ నేను స్వీట్ ప్లేస్లో బెల్లం చూపిస్తున్నాను. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఆ నీళ్లు పోసిన ప్లేట్లోనే ఇంకొక ప్లేట్ పెట్టేసి ఇలా కనుక మనం పెట్టామనుకోండి, ఆ స్వీట్ అనేది అడుగున నీరు అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ కొంతమందికి తెలిసే ఉండొచ్చండి, అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. తర్వాత మనం ఇంకొకలాగా కూడా చేయొచ్చండి. ఆ స్వీట్ పెట్టిన గిన్నె చుట్టూ మనం ఇలా పసుపు ఉంటుంది కదా, పసుపుని వేసినా కూడా మనకి చీమలు అనేవి రావన్నమాట. ఈ హార్లిక్స్ డబ్బాలు పంచదార ఉంటాయి కదండి, వాటిని పెడతానండి. ఇలా చుట్టూ పసుపు వేసి ఇలా పెడతాను నేను. సో నచ్చింది కదండి. నెక్స్ట్ డబ్బాలో డైరెక్ట్గా పెట్టామనుకోండి, అది బాగా నానిపోయి డబ్బా అంతా అంటుతుంది. సబ్బు వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ చూడండి 2 బాటిల్ క్యాప్స్ తీసుకున్నానండి. వీటిని ఇలాగా ఆల్ఫిక్స్ గమ్ తోటి మనం డబ్బాలో అడుగున అతికించుకోవాలన్నమాట. నెక్స్ట్ పైన ఇలాంటి స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్ పెట్టేసుకొని దాని మీద మనం సబ్బును పెట్టుకున్నట్లయితే ఆ వాటర్ అనేది మొత్తం కిందికి జారిపోతాయి. మనం సబ్బు ఒకవేళ నానినా కూడా స్క్రబ్బర్కి అంటుతుంది కాబట్టి లాస్ట్కి వచ్చాక ఆ స్క్రబ్బర్ తోటే డైరెక్ట్ మనం తోమేసుకోవచ్చు అనమాట. వేస్టేజ్ అనేది తగ్గుతుందండి. మనం ఏదైనా స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి. అయితే వెలిగించగానే దీపం అనేది వెలగలేదనుకోండి, మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా. అలా కాకుండా ఉండాలంటే మనం దీపం వెలిగించడానికి ముందే ఇలా కర్పూరాన్ని పొడి చేసి ముందుగానే వత్తికి రాసామనుకోండి, మనం వెలిగించగానే చక్కగా వెలుగుతుందనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది నాకంటే పెద్ద ఉండొచ్చండి, వాళ్ళకు తెలిసే ఉండొచ్చు ఈ టిప్స్. అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి.